Welcome to Commerce First Year students to the program Accountancy It's So Easy. ప్రీవియస్ వీడియోలో మనము లెడ్జర్ అనేది అసలు ఏ ఫార్మాట్లో వేయాలి, అది జర్నల్ నుంచి లెడ్జర్ పోస్టింగ్ ఎలా జరుగుతుంది అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మనము ఒక స్పెసిఫిక్ అకౌంట్ని వితౌట్ ద హెల్ప్ ఆఫ్ జర్నల్ ఎలా వేయచ్చో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం, ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇవ్వబడింది. సో ఇక్కడ మనం వేయాల్సింది ఓన్లీ ఒక మిషనరీ అకౌంటే. పర్చేస్డ్ మిషనరీ ఫ్రమ్ విక్రమ్ అండ్ కంపెనీ 42,000 అని ఒక మనకి ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ ఇస్తున్నాడు. దాని జర్నల్ ఏమై ఉంటుంది అనేది మనం మనసులో ఊహించుకోవాలమ్మా. జర్నల్ ఎంట్రీ ఏంటి? పర్చేజ్ మిషనరీ. సో మిషనరీ ఈజ్ కమింగ్ ఇన్, మిషనరీ అకౌంట్ డెబిటెడ్ టు విక్రమ్ అండ్ కంపెనీ అకౌంట్. సో 2018 March 1st మిషనరీ అకౌంట్ వేసుకోవాలి కాబట్టి మిషనరీ అకౌంట్ ఫార్మాట్ వేసుకున్నాక దాని లోపల మిషనరీ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ టు విక్రమ్ అండ్ కంపెనీ అకౌంట్. మిషనరీ అకౌంట్ డెబిటెడ్ టు విక్రమ్ అండ్ కంపెనీ అకౌంట్ 42,000 2018 March 1st ఇట్లా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్, మిషనరీ పర్చేస్డ్ ఫ్రమ్ విరాట్ 16,000 రూపీస్. సో March 6th మళ్ళీ ఇంకో మిషనరీ కొన్నారంట. అగైన్ మిషనరీ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ టు విరాట్ అకౌంట్. సో మిషనరీ అకౌంట్ డెబిటెడ్ టు విరాట్ అకౌంట్ ఇది March 6th 16,000 రూపీస్ తోటి. నెక్స్ట్, March 12th మిషనరీ కాస్టింగ్ 8,000 సోల్డ్ ఫర్ ₹5,000. సో ఈ ట్రాన్సాక్షన్లో మనకి మిషనరీ అనేది 8,000 రూపీస్ వర్త్ మిషనరీ 5,000కి అమ్ముడు పోయిందని ఇచ్చాడు. సో ఫైనల్గా అమ్ముడు పోయింది ఎంత? 5,000కి. సో ఈ అమ్ముడు పోయినప్పుడు ఏమవుతుంది? క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్, మిషనరీ అకౌంట్ వలన cash is coming in, missionary is going out. So cash account debited to missionary account 5,000. Cash account debited to missionary account ante missionary account is credited by cash account, right? So missionary account is credited by cash account 5,000. 2018 March 12 వేసుకోవాలి. నెక్స్ట్, డెప్రిసియేషన్ ప్రొవైడెడ్ ఆన్ మిషనరీ 3,000. మిషన్ యొక్క వాల్యూ డెప్రిసియేట్ అయిపోయింది, తగ్గిపోయింది అని అర్థం అనమాట. సో డెప్రిసియేషన్ అనే తరుగుదల ఒక లాస్ కాబట్టి ఇట్ షుడ్ బి డెబిటెడ్. సో డెప్రిసియేషన్ అకౌంట్ డెబిటెడ్ టు మిషనరీ అకౌంట్, అది జర్నల్ ఎంట్రీ. సో మిషనరీ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ బై డెప్రిసియేషన్ అకౌంట్. Missionary account is credited by depreciation account 3,000 rupees as March 16th. Next, goods purchased from Swami. Goods purchased from Swami అంటే జర్నల్ ఎంట్రీ ఏముంటుంది? పర్చేసెస్ అకౌంట్ డెబిటెడ్ టు స్వామి అకౌంట్. మరి ఇందులో మిషనరీ అకౌంట్ ఏమైనా ఉందా? ఇక్కడ మిషనరీ అకౌంట్ ప్రస్తావనే లేదు కాబట్టి మనం ఇప్పుడు వేయాల్సింది మిషనరీ అకౌంట్. కాబట్టి మిషనరీ అకౌంట్ సంబంధం ఉన్నవే తీసుకుంటాం. ఈ పలానా ట్రాన్సాక్షను మనం మిషనరీ అకౌంట్లోకి సంబంధం లేనిది కాబట్టి దీన్ని స్కిప్ చేయొచ్చు. మనం దీన్ని వేసుకోవాల్సిన పని లేదు, మిషనరీ అకౌంట్లోకి ఈ ఎంట్రీ రాదు. నెక్స్ట్, పర్చేజ్ మిషనరీ ఫర్ క్యాష్. సో మిషనరీ అనేది పర్చేజ్ చేసినాం, అప్పుడు మిషనరీ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్ 8,000. మిషనరీ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్ 8,000. ఇది March 30th జరిగింది కాబట్టి March 30th డేట్ వేసుకున్నాం. ఈ విధంగా మనకి ఇక్కడ ఇవ్వబడిన మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ని మనము మిషనరీ అకౌంట్కి సంబంధం ఉన్నవన్నీ మనము దానికి వేసేసాం. అన్నీ వేయడం అయిపోయింది అన్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? టోటలింగ్ అండ్ బ్యాలెన్సింగ్. సో మనం టోటల్ ఎప్పుడైనా సరే ఎక్కువ ఏ సైడ్ ఉందో అదే టోటల్ని తక్కువ సైడ్లో
కూడా వేసుకోవాలి. రెండు సైడ్లకి ఎక్కువ టోటల్నే వేయాలి. సో ఇక్కడే ఎక్కువ టోటల్ కనబడుతుంది. ఆ 66,000ని రెండో వైపు కూడా వేశాక ఇక్కడ ఈ రెండు ఐటమ్స్ టోటల్ తక్కువగా ఉంది కదా, ఈ రెండు ఐటమ్స్ టోటల్ ఎంత, ఈ టోటల్ 8,000. సో 66,000లో ఈ 8,000ని మనము తీసేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 66,000 యాక్చువల్గా మనం ఇక్కడ వేసుకున్న టోటల్, కానీ ఉన్న టోటల్ అమౌంట్ 8,000. అంటే ఎంత తక్కువ ఉంది అక్కడ? సో 16లోంచి 8 తీసేస్తే 8 అండ్ ఇక్కడ ఎంత ఉంది? 5. 58,000 అనేది మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్. ఆ 58,000ని మనం ఏమంటాం? బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అనేసి ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ని ఎప్పుడైనా సరే క్యారీడ్ డౌన్ అంటాం. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇది క్రెడిట్ సైడ్ వచ్చింది కాబట్టి బై అని మనం రాసుకోవాలి. ఇది ఎప్పుడు ఉంటుంది? ఆ మంత్లో లాస్ట్ డేటు, మార్చి నెలలో లాస్ట్ డేటు 31 కాబట్టి ఆ డేట్న మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ వేసుకున్నాక ఎప్పుడైనా అక్కడ ఆపకూడదు. అకౌంట్ అనేది బ్రాడ్ డౌన్ చేస్తే తప్ప కంప్లీట్ కాదు. అది బ్రాడ్ డౌన్ ఎక్కడికి అవుతుంది? ఆపోజిట్ సైడ్కి అవుతుంది. ఆపోజిట్ సైడ్ డెబిట్ సైడ్ కాబట్టి 2 అనే పదంతో మనము స్టార్ట్ చేసుకొని 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఈ 58,000ని మనం ఇక్కడికి దింపుకుంటున్నాం. ఈ దింపుకునేది ఏ డేట్కి దింపుకుంటాం? నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్, మార్చి తర్వాత ఏప్రిల్లో ఫస్ట్ డేట్కి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసాం. అది ఇయర్ ఏమో సేమ్ వస్తుంది కదా, ఇయర్ వేసుకుంటే ఇక అయిపోయింది. ఇది మిషనరీ అకౌంట్. సో ఈ విధంగా మనము ఒక అకౌంట్ని ఎప్పుడైనా సరే అందులో ఇక్కడ ఎటువైపు డెబిట్ సైడ్ పడే ఐటమ్స్ని డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ పడే ఐటమ్స్ని క్రెడిట్ సైడ్ వేసుకొని టోటలింగ్ బ్యాలెన్సింగ్ చేస్తే మనకి ఒక అకౌంట్ బ్రాడ్ డౌన్ చేసినాక అకౌంట్ కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఒక పర్టికులర్ అకౌంట్ని వేయడం నేర్చుకున్నాం. ఇట్లనే మనకి ఒక పర్టికులర్ అకౌంటే అడుగుతుంటాడు, కానీ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగేది మాత్రం పర్సనల్ అకౌంట్స్ని అడుగుతారమ్మా. పర్సనల్ అకౌంట్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అది కూడా ఏది మామూలుగా కాకుండా సెటిల్డ్ అనే పదంతో దాన్ని అడగడం జరుగుతుంది. కాబట్టి లెట్ us see ఒక పర్సనల్ అకౌంట్ దట్టు సెటిల్మెంట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఒక అకౌంట్ ద్వారా మనం చూద్దాం. ప్రిపేర్ సుధా అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఒక పర్సన్ యొక్క అకౌంట్ అడుగుతున్నాడు, సుధా అకౌంట్ వేయమంటున్నాడు. ఇలాగ జనరల్గా అసలు ఈ అకౌంట్ అయితే ఎన్నోసార్లు రిపీటెడ్గా ఎగ్జామ్లో ఇవ్వబడిన క్వశ్చన్ అనమాట. సో ఇట్లాంటివే ఇస్తాడు మనకి ఎగ్జామ్లో. మరి ఇలాంటివి వస్తే ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సెటిల్మెంట్, ఇక్కడ సుధా అకౌంట్ సెటిల్డ్ అన్నాడు చూడండి. ఈ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఎగ్జామ్లో. మరి ఇవి ఎలా చేయాలో నేర్చుకుందాం. February 1st, amount due from Sudha. Amount is due from Sudha. Due from అని అంటే సుధా, డ్యూ ఫ్రమ్ సుధా అంటే సుధా నుంచి డ్యూ అయి ఉంది, ఇవ్వాల్సి ఉంది. సుధా మనకి అమౌంట్ ఇవ్వాల్సి ఉంది అంటే సుధా ఈజ్ ఏ డెటార్ అని దాని యొక్క అర్థం. ఒక డెటార్ ఎప్పుడైనా సరే డెబిట్ బ్యాలెన్స్ని చూపిస్తుంది. కాబట్టి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటూ ఈ ఎంట్రీని మనం ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి గాను మనము ఇంత అనాలసిస్ చేయకుండా షార్ట్కట్లో మీరు ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. డ్యూ ఫ్రమ్ అనే పదం మనకి ఇక్కడ కనబడుతుంది. స్టార్టింగ్ సెంటెన్స్లో డ్యూ ఫ్రమ్ అని ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది? 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే డెబిట్ సైడ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉంటుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ ఉంటుంది. అదే ఇక్కడ మనకి డ్యూ టు అనే పదం కనపడుతుంటే అది వాళ్ళు మన క్రెడిటార్ అవుతారు. అప్పుడు మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ బై అంటే క్రెడిట్ సైడ్కి వస్తుంది. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. అప్పుడు మనకి సింపుల్గా లెక్క వేయడం అయిపోతుంది. సో డ్యూ ఫ్రమ్ అనేది కనబడుతుంటే 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని దాని అర్థం.
సో February 1st అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అని అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, సుధా అకౌంట్ వేసుకున్నప్పుడు టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటూ సుధా అకౌంట్లో మనం చూపించాలి. సుధా అకౌంట్ ఓపెన్ చేసి సుధా అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ February 2018 February 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటూ 8,000 రూపీస్ మనము వేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, గూడ్స్ సోల్డ్ టు సుధా 11,000. గూడ్స్ సోల్డ్ టు సుధా. సోల్డ్ టు సుధా అంటే జర్నల్ ఎంట్రీ ఊహించాలమ్మా. ఏముంటుంది, సుధా అకౌంట్ డెబిటెడ్ టు సేల్స్ అకౌంట్. సో సుధా అకౌంట్ డెబిటెడ్ టు సేల్స్ అకౌంట్ ఎంతది, 11,000 రూపీస్. సో 11,000 February 4th డేట్ వేసుకోవాలి. గూడ్స్ రిటర్న్డ్ బై సుధా 4,000 అని ఉంది. సో రిటర్న్డ్ బై అన్న పదానికి అర్థం ఏంటి, గూడ్స్ అనేవి సుధా ద్వారా రిటర్న్ చేయబడ్డాయి అని. రిటర్న్ బై సుధా అంటే అర్థం సుధా ద్వారా గూడ్స్ రిటర్న్ చేయబడ్డాయని. అంటే అది ఏం రిటర్న్స్ అన్నట్టు, సేల్స్ రిటర్న్స్. సో ఇదంతా కూడా మనము అంత అనలైజ్ చేసుకునే పని లేకుండా సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకున్నా కూడా ఓకే. ఎనీ రిటర్న్డ్ బై, గూడ్స్ రిటర్న్డ్ బై, గూడ్స్ రిటర్న్ ఫ్రమ్, గూడ్స్ రిటర్న్ అంటూ ఎనీ ఆఫ్ దీస్ ఐటమ్స్ మీకు కనబడుతున్నట్టయితే అది సేల్స్ రిటర్న్స్ అని. పర్చేజ్ రిటర్న్స్కి ఒకటే ఒక పదం ఉంటుందమ్మా, గూడ్స్ రిటర్న్ గూడ్స్ టు. రిటర్న్ గూడ్స్ టు ఇది ఒక్క పదంతో మనకు ఉండే పర్చేజ్ రిటర్న్స్. మిగతా అన్ని రకాలు కూడా సేల్స్ రిటర్న్స్కే వస్తాయి. ఇవి మీకు చాలా ఎన్నో చాట్ల మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది, ఇట్లా గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఏదైనా రిటర్న్డ్ బై, రిటర్న్ ఫ్రమ్, రిటర్న్డ్ లేకపోతే ఇట్లాంటి ఏమైనా పదాలు మనకు కనబడుతున్నట్టయితే అవన్నీ కూడా సేల్స్ రిటర్న్స్. ఇక్కడ మనకి రిటర్న్డ్ బై సుధా అంటే ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అయినాయి. సేల్స్ రిటర్న్స్ అయితే ఇప్పుడు మనకి జర్నల్ ఎంట్రీ ఎలా ఉంటుంది, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిటెడ్ టు సుధా అకౌంట్ అట్లా ఉంటుంది. అంటే సుధా అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్. సుధా అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్ 4,000 రూపీస్ February 12th. నెక్స్ట్ February 16 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుధా. క్యాష్ రిసీవ్డ్ అంటే క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్, క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు సుధా అకౌంట్. సో సుధా అకౌంట్ మళ్ళీ క్రియేట్ అయింది. సుధా అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ బై క్యాష్ అకౌంట్. సుధా అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ బై క్యాష్ అకౌంట్ ఎంతతోటి, 3,000. అది February 16th. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సుధా. రిసీవ్డ్ చెక్ అంటే బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ టు సుధా అకౌంట్. అంటే సుధా అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ బై బ్యాంక్ అకౌంట్. సుధా అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ బై బ్యాంక్ అకౌంట్ 6,000 రూపీస్ February 22nd. సో ఈ విధంగా మనము ఎంటర్ చేసేసాం. దీంతో ఆల్మోస్ట్ ఇక్కడ వాడు అడిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా February 28th సుధా అకౌంట్ని సెటిల్ చేసేసాము. సెటిల్ చేయబడింది విత్ 10% డిస్కౌంట్. అంటే సుధా మనకి ఎంత ఇవ్వాల్సి ఉందో అదంతా కూడా అమౌంట్ పే చేసేసింది. దానికి ఒక 10% డిస్కౌంట్ మనం ఇచ్చాము అని ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగ మనం అకౌంట్ వేయాలి, సెటిల్డ్ అనే పదం కనబడిందంటే టోటల్ని ఎప్పుడు కూడా మనం కిందికి వేసుకోవాలమ్మా. టోటల్ అమౌంట్ని మనము కింద లాస్ట్కి అకౌంట్లో లాస్ట్ పార్ట్లో గీసుకోవాలి. అదే ఇందాక మనము మామూలుగా ఒక మిషనరీ అకౌంట్ అది చూస్తే దాంట్లో టోటలింగ్ ఎక్కడ వేసుకున్నాం, ఓ 2 లైన్లు పైకి వేసుకున్నాం. అకౌంట్లో ఒక 2 లైన్లు పైకి వేసుకొని ఎందుకు
బ్యాలెన్స్ క్యారీడ్ డౌను, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్లు చేయాల్సి ఉంటుంది కాబట్టి అది బాటమ్ లైన్లో మనము టోటల్ కాలము వేయకూడదు. ఎప్పుడైనా బ్యాలెన్స్ క్యారీ డౌన్లు బ్రాడ్ డౌన్లు ఉన్నాయంటే అది ఎప్పుడైనా సరే 2 లైన్స్ టోటల్ కాలంకి పైన 2 లైన్స్ టోటల్ కాలంకి కింద వదులుకోవాలి. ఇలాగ జనరల్గా ఏ అకౌంట్ అయినా ఉంటుంది. కానీ ప్రజెంట్ మనకి ఇచ్చిన అకౌంట్లో ఏమన్నాడంటే అకౌంట్ సెటిల్డ్ అన్నాడు. సెటిల్డ్ అన్నప్పుడు ఇట్లా క్యారీ డౌన్లు బ్రాడ్ డౌన్లు రావు. మొత్తం ఎంతైతే అకౌంట్లో అమౌంట్ ఉందో అంతా కూడా పేమెంట్ అయిపోయింది అని అర్థం అనమాట. సెటిల్మెంట్ అయిపోయింది అని అర్థం. అందుకనే ఇంకా క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్లు ఉండవు కాబట్టి మనము సెటిల్డ్ అన్న పదం చూడంగానే బాటమ్కి టోటల్ కాలంని వేసుకోవాలి అకౌంట్లో బాటమ్ పార్ట్లో. ఓకే, టోటల్ కాలం వేసుకుందాం. టోటల్ కాలం వేసుకునేటప్పుడు మీకు తెలుసు కదా, బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది ఇటువైపు టోటలు ఎక్కువగా ఉంది. ఈ టోటలే రెండో పక్కకి వేసాము. ఈ 19,000లోంచి ఈ 13,000ని తీసినప్పుడు మనకు యాక్చువల్గా వచ్చింది 6,000 రూపీస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. వాస్తవానికి ఇది సెటిల్డ్ అయిపోయింది అన్నప్పుడు వచ్చే ఎంట్రీ ఎలా ఉంటుంది, బై క్యాష్ అకౌంట్ అని చెప్పేసి ఈ 6,000 రూపీస్ని మనము చూపించాలి. కానీ సెటిల్మెంట్ అయ్యింది 6,000 రూపీస్. ఎంత వస్తే అంత ఫుల్గా సెటిల్మెంట్ ఫుల్ అమౌంట్కి కాలే, డిస్కౌంట్ తోటి అయ్యింది అన్నప్పుడు 6,000 ఆమె క్యాష్ పే చేయదు మనకి. అప్పుడు డిస్కౌంట్ పోనే పే చేస్తుంది. డిస్కౌంట్ అనేది ఒక లాస్ కాబట్టి ఇది డిస్కౌంట్ అనేది మనం ఇక్కడ వేసుకోవాలి. డిస్కౌంట్ అకౌంట్ దాని వెంబడే వేసుకోవాలి. డిస్కౌంట్ అనేది తీయను, మిగిలిందే మనకి పేమెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఫుల్ 6,000 పే చేస్తాను. ఆమె డిస్కౌంట్ పోను అమౌంటే పే చేస్తుంది కాబట్టి ఈ 6,000ని మనము బయట వేయకుండా ఇట్లా లోపలికి తీసుకోండి, ఇన్నర్ కాలంకి తీసుకొని 6,000 మైనస్ డిస్కౌంట్ వేయాల, మైనస్ డిస్కౌంట్ తీసేయాల. సో డిస్కౌంట్ ఎంత, డిస్కౌంట్ కూడా మనం రికార్డ్ చేయాలి కాబట్టి డిస్కౌంట్ క్యాల్కులేట్ చేయండి. 6,000 ఇంటూ 10% అన్నాడు. 10/100 చేస్తే మనకి 600 వస్తుంది. అప్పుడు డిస్కౌంట్ అకౌంట్ 600 బయటికి వేసుకోవాలి. ఈ 600 పోను ఉన్నదెంత, 6,000లో 600 తీసేస్తే 5,400. ఈ 5,400నే వేస్తాం. ఇట్లా 6,000ని వేసుకోవడానికి లేదు, 10% డిస్కౌంట్ ఉన్నందుకు. యాక్చువల్గా బ్యాలెన్సింగ్ ఫిగర్ 6,000 వచ్చింది, కానీ 6,000 మనం వేయడానికి వీల్లేదు. డిస్కౌంట్ పోనే ఆమె క్యాష్ పే చేస్తుంది కాబట్టి మనం డిస్కౌంట్ని అందులోంచి మైనస్ చేయంగా వచ్చిందే బయటకు వేస్తాం. మరి డిస్కౌంట్ ఎంత వచ్చింది, డిస్కౌంట్ అకౌంట్కి వెయ్యాలి. డిస్కౌంట్ ఎంత అంటే 10%. 6,000 మీద 10% 600. సో బై డిస్కౌంట్ అకౌంట్ అనేసి 600 వేసేసి ఈ 600ని ఇక్కడ లోపల తీసుకుని ఈ 6,000లోంచి మైనస్ చేశాక అప్పుడు వచ్చిన అమౌంట్ని మనము బయటకు వేయాలి అవుటర్ కాలంకి. సో మనకిప్పుడు ఈ విధంగా చేయాలి. ఇది అర్థమైనట్టుంది. ఇంకొక ప్రాబ్లం చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. లెట్ us go with one more problem. Prepare Swami's account from the following. ఈ స్వామీస్ అకౌంట్ వేయాలమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ ఏముంది, 2018 January 2nd అమౌంట్ డ్యూ టు స్వామి 12,000. ఇక్కడ ఏమిచ్చాడు, అమౌంట్ డ్యూ టు అనే పదం వచ్చింది. అంటే మనము డ్యూ అయి ఉన్నాము, స్వామికి డ్యూ అయి ఉన్నాము. దాని అర్థం స్వామి మన క్రెడిటారు. స్వామి క్రెడిటార్ అయితే ఏమవుతాడు, అతను ఎప్పుడు కూడా మనకి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాడు. అంటే బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వస్తుంది స్వామి అకౌంట్లో. ఓపెనింగ్ బ్యాలెన్స్, బై బ్యాలెన్స్, బ్రాడ్ డౌన్ ఉంటుంది. దాన్ని సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోమన్నా కదా, డ్యూ టు అనేది కనబడంగానే బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, డ్యూ ఫ్రమ్ ఉంటే టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో ఇక్కడ డ్యూ టు కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రావాలి. సో మనము అకౌంట్ వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, స్వామి అకౌంట్లో ఏ విధంగా ఉంటుంది చూడండి. స్వామీస్ అకౌంట్ ఇది బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 12,000, అమౌంట్ డ్యూ టు స్వామి
12,000 కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 12,000 అని స్వామీస్ అకౌంట్లో పడుతుంది. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ స్వామి. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ స్వామి అంటే జర్నల్ ఎంట్రీ ఏముంటుంది? పర్చేసెస్ అకౌంట్ డెబిటెడ్ టు స్వామి అకౌంట్ అంటే స్వామీస్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ బై పర్చేసెస్ అకౌంట్. స్వామీస్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ బై పర్చేసెస్ అకౌంట్ 16,000 అండ్ డేట్ వచ్చి 8th వేసేస్తాం 8th. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్డ్ టు స్వామి. రిటర్న్డ్ టు అనే పదం అంటే ఇది పర్చేజ్ రిటర్న్స్. ఓకే, ఈ మనం సింపుల్గా ఎక్కువ ఆలోచించే పని లేకుండా గూడ్స్ రిటర్న్డ్ టు అంటే అది పర్చేజ్ రిటర్న్స్ అని జ్ఞాపకం పెట్టేసుకోండి. సో ఇక్కడ ఏమైంది? పర్చేజ్ రిటర్న్స్ వచ్చినాయి. పర్చేజ్ రిటర్న్స్ ఉంటే ఎప్పుడు క్రియేట్ అవుతాయి? స్వామి అకౌంట్ డెబిటెడ్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ అనేది జర్నల్ ఎంట్రీ. సో స్వామి అకౌంట్ ఈజ్ డెబిటెడ్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ 5,000 రూపీస్. అది January 15th ట్రాన్సాక్షన్. సో 2018 January 15 ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఎంట్రీ క్యాష్ పెయిడ్ టు స్వామి. క్యాష్ పెయిడ్ టు స్వామి అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? స్వామీస్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్. సో 16,000 స్వామీస్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్ 16,000. 20th డేట్ వేసేసుకున్నాం 20th. స్వామీస్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్ 16,000 ఎంటర్ చేసేసాం. నెక్స్ట్ గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ స్వామి 9,000 అంటే ఇక్కడ ఏమవుతుంది? పర్చేసెస్ అకౌంట్ డెబిటెడ్ టు స్వామి అకౌంట్ అంటే స్వామీస్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ బై పర్చేసెస్ అకౌంట్. స్వామీస్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ బై పర్చేసెస్ అకౌంట్ 9,000. అది January 24th. ఓకే, ఈ విధంగా అక్కడ మనకి ప్రాబ్లంలో ఇచ్చిన అన్ని ట్రాన్సాక్షన్స్కి మనము లెడ్జర్ పోస్టింగ్ చేసేసాం అన్నాక లాస్ట్కి ఏం చెప్పాడు? 30th స్వామీస్ అకౌంట్ ఈజ్ సెటిల్డ్ బై చెక్. సెటిల్డ్ అని అనగానే మనము గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అకౌంట్ అనే దాంట్లో టు బ్యాలెన్స్ ఆర్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని బ్రాట్ డౌన్ అనే ఐటమ్స్ ఉండవు. మొత్తం ఎంత అమౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తే అంతా కూడా పేమెంట్ జరిగిపోయింది అని అర్థం అనమాట. అది సెటిల్డ్ అన్నదానికి అర్థం. సో సెటిల్మెంట్ దేని ద్వారా జరిగింది? చెక్ ద్వారా. అంటే బ్యాంక్ అనే అకౌంట్ వేసుకోవాలి. చెక్ అనే పదం కనబడితే బ్యాంక్ ద్వారా సెటిల్మెంట్ అయ్యింది, క్యాష్ ద్వారా కాదు బ్యాంక్ ద్వారా అన్నట్టుగా బ్యాంక్ అనే అకౌంట్ వేసుకోవాల్సి వస్తుంది. అది కూడా విత్ 10% డిస్కౌంట్ అన్నాడు. మరి 10% డిస్కౌంట్ని కూడా మనము అక్కడ పొందుకుంటున్నట్టుగా చూపించాలి. సో అప్పుడు మనకి అకౌంట్ ఎలా పడుద్ది, టోటలింగ్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి ఒకసారి చూద్దాం. సో వేయాల్సిన అమౌంట్స్ అన్నీ వేసేసాక మనము ఎప్పుడైనా సెటిల్డ్ అనగానే బాటమ్కి టోటల్ లైన్ వేసుకోవాలి. మనం ఇక్కడ చూస్తే ఈ సైడ్లో టోటల్ ఎక్కువ ఉంది, 37,000 ఎక్కువ ఉంది. ఈ యొక్క టోటల్ ఇదంతా కూడా ఇంకా రాలే. ఇప్పుడు ఇవమ్మ ఎంట్రీస్ ఉండే. సో ఈ టోటల్ 37,000 ఇటు ఉంది, ఇటు వచ్చేమో 21,000 ఉంది. సో 37,000 మైనస్ 21,000 ఇటు సైడ్ మనకి 16,000 బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తే ఈ 16,000ని మనము సెటిల్మెంట్ అయిపోయింది కాబట్టి టు బ్యాంక్ అంటూ ఇప్పుడు చెక్ ద్వారా సెటిల్మెంట్ అయినందుకు టు బ్యాంక్ అకౌంట్ అంటూ 16,000 వేసేయాలి. అప్పుడు మనకి బోత్ సైడ్స్ ఈ టాలీ అయిపోతుంది, అకౌంట్ సెటిల్ అయిపోయినట్టు. కానీ ఇక్కడ మనకి జస్ట్ అకౌంట్ సెటిల్డ్ అని అంటలేదు, సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అన్నాడు. స్వామీస్ అకౌంట్ ఈజ్ సెటిల్డ్ బై చెక్ విత్ 10% డిస్కౌంట్ అన్నాడు. అంటే 10% డిస్కౌంట్ని మనము చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి అప్పుడు డిస్కౌంట్ ఎంత మనం క్యాల్కులేట్ చేసి డిస్కౌంట్ అకౌంట్ కూడా మనం వేసుకోవాలి. కాబట్టి మొత్తం 16,000 సెటిల్మెంట్ కాలే, డిస్కౌంట్ కూడా ఇవ్వబడింది.
ఎంత 10%. అప్పుడు 16,000 పైన 10% ఎంత చూస్తే 1600 డిస్కౌంట్ పోనే ఇక్కడ మనకి మనము పేమెంట్ చేయడం జరిగింది. సో 16,000లో నుంచి 1600 పోను ఉంది. మనం తీసుకుంటున్న డిస్కౌంట్ వచ్చి 1600 చూపిస్తున్నాం. సో వచ్చిన బ్యాలెన్సింగ్ ఫిగర్ని ఇక్కడ వేసుకోవాలి. దాంట్లోంచి ఇక్కడ డిస్కౌంట్ ఫస్ట్ కట్టి డిస్కౌంట్ ఎంత వచ్చిందో దాన్ని అసలు ఫిగర్లోంచి మైనస్ చేసి అప్పుడు డిస్కౌంట్ పోని అమౌంట్ని మనము అవుటర్ కాలంకి వేసుకొని సెటిల్మెంట్ చేయాలి. సో ఈ విధంగా మనం చేసినట్టయితే మనకి డిస్కౌంట్తో సెటిల్మెంట్ అయిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వచ్చినట్టే. సో ఈ విధంగా మనము ఒక డెటార్ అకౌంట్ అవ్వు, క్రెడిటార్ అకౌంట్ అవ్వు, ఈ రెండింటికి డిఫరెన్స్ చూసారా? ఇందాక ఫస్ట్ మనం సుధా అకౌంట్ చేసాం. ఆమె మన డెటార్కి ఎప్పుడైనా సరే సెటిల్మెంట్ అనేది క్రెడిట్ సైడ్ జరుగుతుంది. అదే మనము ఒకవేళ క్రెడిటార్స్ అకౌంట్ చూసినట్టయితే అది బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్తో స్టార్ట్ అయ్యి సెటిల్మెంట్ అనేది డెబిట్ సైడ్ జరుగుతుంది. సో ఈ విధంగా మనం సెటిల్మెంట్ మీద ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇలా చేస్తే 5కి 5 మార్క్స్ పడతాయి. ఎగ్జామ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడో ఒక ఎగ్జామ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ లెడ్జర్ పోస్టింగ్ ప్రాబ్లమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ స్కోరింగ్.